లైవ్ షోకి తిరిగి స్వాగతం. బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీకి వ్యక్తిగత ఓటమన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 79% మంది అవునని 21% మంది కాదంటున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించి మంత్రి జగదీష్ రెడ్డి గారు అలాగే ఎంపీ బాలకసుమన్ గారు వీళ్ళంతా కూడా అసలు సిబిఐ విచారణ జరగలేదు, కేసే లేదు, కేసు లేకుండా కాంగ్రెస్ నేతలు అంత అబద్ధ ప్రచారం చేస్తున్నారు, అబద్ధ ప్రచారం చేస్తే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరి గోవింద్ ప్రకాష్ గారు ఇట్లాంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం? 100% విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వస్తున్నది. ఏంటది విచారణ వచ్చింది ఏదైతుందో మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు అంత చెప్పారు. సిబిఐ తన ఇంటిలో మీ మీద కూడా విచారణ కేసు పెట్టే ప్రమాదం, కేసు పెడతాను. 100% ఏదైతున్నదో ఎస్టాబ్లిష్ ఏంటది సిబిఐ వచ్చింది. అతని రావడం వేరు, కేసు ఉందా లేదా అన్నది పాయింట్. ఒకటి సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు ఆ ఎలుగుబంటి సూర్యనారాయణ వచ్చిన దాంట్లో కంటిన్యూషన్ లో జరిగింది. కేసు ఏమి కాదనేది నేను 100% నేను చెప్పగలుగుతాను. కేసు ఏమైతుంది సార్? ఏమైతుంది? ఎప్పుడు బయటకు వచ్చింది, ఎప్పుడు రావాలి? ఇది ఎప్పుడు ఏ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పడుతుంది. సో కేసులో ఏం కాదు. కానీ ఈ రోజు జగదీష్ రెడ్డి, బాలకసుమను, ఇంకెవరో శ్రీనివాసరెడ్డి ఖండించడం కాదు, చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ వేయండి. ప్రముఖంగా వచ్చిన హిందూ మీద వేయండి చుట్టూ, తర్వాత అవుతుందో ఆంధ్రజ్యోతి మీద వేయండి. ఒక 10 కథనాలు ఇచ్చారు. దాని మీద నువ్వు కాంగ్రెస్ నాయకులను ఉప ఎన్నికల కోసం ఏదైతుందో ఆ ప్రచారం ఎక్కడ గ్రౌండ్ స్థాయికి పోతుందో అని చెప్పడం ఇదైతుందో అది కేసీఆర్ అని చెప్పానండి. కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గారు గాని, హరీష్ గాని, కవిత గారు గాని ఇప్పటి వరకు 16 నెలల్లో గోనె ప్రకాష్ రావు గారు చెప్పింది ఏది తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ఉద్యమంలోనే మీరు వ్యతిరేకి కేసీఆర్ మీద ఎట్లాగో ఇలాగే మాట్లాడారు. రిజైండర్ ఇచ్చిండ్రు, ఏం మాట్లాడారు? రిజైండర్ ఇచ్చిండ్రు, ఎట్లాగో ఫెయిల్యూర్ తెలంగాణ ఉద్యమంలో మీకు ఛాన్స్ ఇచ్చిన ఇది మీరు అడ్వకేట్ రన్నింగ్ కామెంట్ అయితే జనాలకు అర్థం కాదు. మీకు అవకాశం ఇస్తారు, మీకు అవకాశం ఇస్తారు. కానీ నేను తెలంగాణ ద్రోహిన, శ్రీనివాస యాదవ్ ద్రోహ, సిద్దిపేట ఉప ఎన్నికల కాంచి గొడవ చేసింది, తుమ్మల నాగేశ్వరరావు ద్రోహ, శ్రీహరి ద్రోహ, ఎవరెవరి ప్రోత్సనమో ఎమ్మెల్సీలు ఏదైతుందో ఎటువంటి వాళ్ళు ఏ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి పదవులు ఇచ్చినావు, నేను తెలంగాణ ద్రోహిన. తర్వాత ఏదైతుందో ఇప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళు ద్రోహిలా అనేది ఏదైతుందో ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదేమీ స్పష్టం కాదు. ఈ దేశంలో, ప్రపంచంలో రామారావు గారు, ఇందిరాగాంధీ లెక్క మహానాయకులు ఏదైతుందో ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులు ఇప్పటివరకు పుట్టబరు. అటువంటి వాళ్ళే మట్టి ఖర్చిండ్రు. తో నువ్వేదైతుందో విర్రవీగుతో ఏదైతుందో ఇవాళ మోడీ గురించి ఏదైతే మాట్లాడావో రేపు ఈ ఉప ఎన్నికల్లో గెలవరని నేను చెప్పను. కానీ రేపు 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో మనం చూడబోతాము. నేను తెలంగాణ ద్రోహి ఇంకా అటువంటి మాటలు, ఉద్యమం మాటలు వద్దు. ఇక్కడ ప్రాక్టికల్ గా ఏదైతుందో ఈ నలుగురు ఏ సంఘటన కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల్లో ఉరికొచ్చి ప్రతి దాన్ని ఖండించారు, ఛాలెంజ్ చేశారు. ఎందుకు ఈ నలుగురు ఏదైతుందో కుటుంబ సభ్యులు ఈ రోజు అన్ని పాలసీ మ్యాటర్స్ మాట్లాడుకుంటూ ఎందుకు ఖండించడం లేదు? వేయండి, హిందూ మీద వేయండి, ఆంధ్రజ్యోతి మీద వేయండి. బెదిరించడం ఎందుకండి? రేపు ఇప్పుడే ఫైల్ చేయండి. డిఫమేషన్ ఇప్పుడు మీరున్నారు, రేపు పోయి ఫైల్ చేయండి. ఫైల్ చేయండి, ఇప్పుడు ఫైల్ చేయండి. ఏమైతే 100% వారి సవాల్. నేను ఒకటి 2 విషయాలు చెప్తున్నా. ఒకటి, ఆంధ్రజ్యోతి హిందూ పేపర్ లో రాసిన దాన్ని మాట్లాడుతున్నారు. దాని గురించి తెలంగాణ ప్రజలు బహిష్కరించారు. కాదు, జగదీష్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సిబిఐ విచారణని అసత్య ప్రచారం చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళ మీద చర్య తీసుకుంటా అన్నారు. సో కాంగ్రెస్ వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఎట్లా మీ దగ్గర ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటూ ఒకటి ఉంది, అది స్టాట్యూటరీ బాడీ సిబిఐ. ఒకవేళ కేసు ఉంటే ఊరుకోదు. నా దగ్గర ఉన్నాయి కాయిదాలు, నేను చూపిస్తానా, తప్పకుండా కేసు ఉంది అని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? చెప్పండి, ఉంటే చూపించండి. ఇక్కడ చూద్దాం. ఆర్టీఐ యాక్ట్ లో మీరు పెట్టండి ఒకటి, ఇక్కడ కాగితం చూపించండి. అట్లా తెలుస్తుంది. రెండో విషయం నేను ఏమంటున్నా అంటే, నేను ఇంతకుముందు అన్న స్టేట్మెంట్ గోనె ప్రకాష్ రావు గారి గురించి నేను వేరే అన్నాను కదా, వారి వల్ల లాభమే జరిగింది. వారు ఎంత వ్యతిరేక భావాన్ని వెదజల్లితే తెలంగాణ ప్రజలలో అంత ఐక్యమత్యం వచ్చింది. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఉపయోగపడ్డారు. రెండో విషయం, లగడపాటి గారు కానీ మీరు కానీ ఉపయోగపడ్డారు. రెండో విషయం నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఒక్కటి సార్, కుటుంబ విషయం తీసుకొచ్చినారు. వారసత్వం అంటే ఎట్లా అన్నారు, నలుగురే చేస్తున్నారు. నేను లేదు, నలుగురులో ఎవరు సమాధానం చెప్పలేదు, చెప్పడం లేదన్నా. నేను నేను ఏమంటున్నా అంటే, కుటుంబం అనే మాట రావద్దు కదా, విమర్శించడానికి ఎవరైనా చేస్తాం. వాళ్ళు అంటున్నారు కుటుంబ పాలన, కాంగ్రెస్ కుటుంబ పాలన
కుటుంబ పార్టీ కుటుంబ పాలన దాంట్లో అనుమానం జాతీయ పార్టీ కుటుంబ పాలన అంటే కుటుంబ పార్టీ సార్ ఒక్కటి ఎందుకంటే కుటుంబం విషయం తీస్తాడు అమేతి వారసత్వంగా పోటీ చేస్తే అది కుటుంబం అంటారు రాయబరేలి వారసత్వంగా చేస్తే కుటుంబం మొదలు రేపు లోకేష్ గారు కుటుంబంలో చేస్తే జగన్ చేస్తే ఇది అంటారు తండ్రి కాన్స్టిట్యున్సీ అది నిజామాబాద్ లో కవిత గారు చేశారు అది తండ్రి కాన్స్టిట్యున్సీ కేసీఆర్ గారు సిద్దిపేటలో చేశారు వాళ్ళ తాత కాన్స్టిట్యున్సీ ఈ రోజు ఈ దేశ రాజకీయాలలో అందరూ వారసత్వ రాజకీయాలు ఒక్క మా కుటుంబం తప్ప కాదు ఎందుకంటే కాన్స్టిట్యున్సీలు ప్రజలు ఆదరించారు కేసీఆర్ గారు వారసత్వం కార్యకర్తలు ఉంటే నిజామాబాద్ లో ఎలిజిబుల్ కార్యకర్త నరేంద్ర మోడీ గారు నా కుటుంబ సభ్యులను ఎవరిని తీసుకురామని ఇంతవరకు ఏ ప్రాంతీయ పార్టీ గానీ నేషనల్ పార్టీ చెప్పలే. కేసీఆర్ కొన్ని వందల సార్లు నేను మియా బీబీ నేను అధికారం వచ్చిన తర్వాత వాచ్ డాగ్ అని చెప్పాడు. నా కొడుకు చెప్పాడు. ఈ మాట ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు. పిల్లలు చదువుకొని వారు ప్రజా జీవితంలోకి వస్తే ఉద్యమ కాలంలోనే వచ్చారు కదా. ఆ రోజు మేము అనుకున్నాం మా గవర్నమెంట్ వస్తుంది మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఉద్యమాల్లో లక్షలాది మంది పాల్గొన్నారు. వినోద్ కుమార్ గారు వినోద్ మాట్లాడండి. హలో నమస్కారం మాట్లాడండి ప్లీజ్. సార్ బీహార్ ఎన్నికల గురించి మాట్లాడతాను. సంక్షిప్తంగా మాట్లాడండి సార్. అదే మోడీ 3 days అన్నాడు కదా సార్. అవును 3 days కాదండి, బీహార్ లో 3D వల్ల మోడీ ఓడిపోయాడు. 3D వేరు, 3D ప్రచారం చేశారు, 3 idiots అన్నారు. అది ఓకే 3D వల్ల ఓడిపోయాడు అంటారా? హలో రైట్ ఓకే. ఇక బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీకి వ్యక్తిగత ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్. ఇక బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీకి వ్యక్తిగత ఓటమి అన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 79% మంది అవునంటున్నారు, 21% మంది కాదంటున్నారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ విషయాన్ని బీజేపీ వారు నిజంగానే ఆత్మపరిశీలన చేసుకుని ముందుకెళ్తే మంచిదని చెప్పాలి. గోని ప్రకాష్ గారు, అలాగే గిడుగు రుద్రరాజు గారు, రఘురామ్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.